भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजानन महर्निशम् एकदन्तं भक्तानाम् अनेकदन्तम् उपास्महे। केदारप्रतिमां यस्माद्यज्ञं सौभाग्यवर्धिनी तस्मद प्रधानने ममस्तु श्रीराचंचल श्री केदारेश्वर स्वामिने नमः। सुप्रीति सुप्रन्यो वरदो भवतु मम इष्टकाम्यार्थ सिद्धिरस्तु। पूजा विधाనం సంపూర్ణం। శ్రీ కేదారేశ్వర వ్రత కథ. పరమేశ్వరుని అర్ధాంగి పార్వతి తన పతి శరీరంలో అర్ధభాగం పొందు నిమిత్తం చేసిన వ్రతమగు కేదారేశ్వరుని వ్రతమును గూర్చి చెబుతాను, శ్రద్ధతో వినవలసినదని సుతుడు సౌనకాది మునులకు చెప్పెను. శివుడు పార్వతీ సమేతుడై కైలాసమున నిండు సభయందు కూర్చుని ఉండెను. సిద్ధ సాధ్య కింపురుష యక్ష గంధర్వులు శివుని స్తుతించుచుండిరి. దేవముని గణములు శివును స్తుతించుచుండిరి. ఋషులు మునులు అగ్ని వాయువు వరుణుడు సూర్యచంద్రులు తారలు గ్రహాలు ప్రమదగణాలు కుమారస్వామి వినాయకుడు వీరభద్రుడు నందీశ్వరుడు సభయందు ఉపవిష్ణులై ఉన్నారు. నారద తుంబురాదులు శివలీలలు గానం చేస్తున్నారు. రసాల సాల తమల వకుల నరికేల చందన పనస జంబు వృక్షములతోనూ చంపక పున్నాగ పారిజాతాది పుష్పాదులతోనూ మణిమయ మకుట కాంతులతో చలవందు నది పరతములతోనూ చతుర్దశ భువనాలు పులకిస్తున్నాయి. అట్టి ఆనంద కోలాహలంలో భృంగిరిటి అనబడు శివభక్త శ్రేష్ఠుడు ఆనంద పిలుకుతుడై నాట్యమాడసాగను. అతడు వినోద సంభరితములగు నాట్యగతులతో సభాసదులను శివుణ్ణి మెప్పించుచుండెను. శివుడు అతన్ని అభినందించి అంకతలమున గల పార్వతిని విడిచి సింహాసనం నుండి లేచి భృంగిరిటిని తన అమృతహస్తంతో తట్టి ఆశీర్వదించాడు. అదను నందు భృంగి మొదలగా గల వందిమాగదలు శివునికి ప్రదక్షిణం చేసి నమస్కరించారు. ఇది గమనించిన పార్వతి భర్తను చేరి, నాదా, నన్ను విడిచి నీకు మాత్రం వీరెలా నమస్కరించిరి? ఆటపాటలతో మిమ్ము మెప్పించి మీ నుండి నన్ను వేరుపరిచి ఇట్లెలా చేసిద్రని ప్రశ్నించెను. అంత సదాశివుడు సతీమణి పార్వతిని సందిటికి తీసుకుని, దేవి, పరమార్థ విధులకు యోగులు నీ వలన ప్రయోజనం కలుగు చేయబడినని నిన్నిట్లు ఉపేక్షించి నాకు మాత్రమే నమస్కరించారని జవాబిచ్చాడు. సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలనై ఉండి యాదండ ప్రణామములకు నోచుకొని అయోగ్యురాలనని కోపగించి ఈశ్వరునితో సమానమగు యోగ్యతను ఆర్జించుకున్నటకై తపస్సు ననార్చుటకై నిశ్చయించుకున్నది. కైలాసమును వదిలి శారద శార్ధూల గజముల గల నాగ గరుడ చక్రవాక పచ్చ సముదాయంతో నానావిధ ఫలపుష్ప తారాతదులతో కూడుకునున్న సస్యశ్యామలైనట్టి గౌతమాశ్రమం వచ్చింది. ఆశ్రమవాసులను ఆమెను చూచి అతిథి మర్యాదలను నోర్చి, తల్లి, ఎవరిదానువు, ఎచ్చుట నుండి వచ్చితోని నీ రాకకు గల ఆగమ్యమేమిటని పార్వతిని ప్రశ్నించారు. వారి ప్రశ్నలకు పార్వతి మిక్కిలి ఆనందించినదై యజ్ఞయాగాది శత్రువులచే పునీతమైన గౌతముని ఆశ్రమమునకు నియాగరిష్ఠురాలై, అలరారు పుణ్యపురుషులారా, పవిత్రాంగనులారా, నేను హిమవంతుని పుత్రికను, సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలిని, శివుని సతిగా నా నాదునితో సగమగు యోగ్యతను పొందుకోరి తపస్సునార్చి సంకల్పించుకున్నాను. ఇందు నియమితమైన మీ ఆశ్రమానికి వచ్చిన దానను అన్నది పార్వతి. మహర్షులారా, జగత్ కళ్యాణాభిషులారా, నేను ఆశించిన ఫలమును పొంది శివుని అర్ధాంగినై తరించుటకు తగిన వ్రతమును నాకు ఉపదేశించుండని పార్వతి వారిని కోరుకున్నది. అందుకు గౌతముడు, పార్వతి ఈప్సితార్థకాయమైన ఉత్తమ వ్రతం ఒకటి ఉన్నదని, అది కేదారేశ్వర వ్రతము. నీవు ఆ వ్రతమును ఆచరించి మనోభిష్ట సిద్ధిని పొందవలసిందన్నాడు.
గౌతముడు వ్రత విధానమును వివరించమని పార్వతి గౌతముని కోరింది. జగజ్జన్ని ఈ వ్రతాన్ని ఆశ్వీజ మాసంలో శుక్లపక్షంలో అష్టమి యందు ఆచరించాలి. ఆ రోజున శుచిగా స్నానాదులు ఆచరించి నిర్మలమైన మనస్సుతో మంగళకరములకు ఏక విశంతని దారంతో చేతికి తోరమును ధరించి షడోపచార విధులతో పూజను నిర్వహించి ఆ రోజున ఉపవాసం ఉండవలెను. మర్నాడు విప్రువులకు భోజనం పెట్టి ఆ తరువాత ఆహారం తీసుకొనవలెను. ఇలా వ్రతమును ఆచరించిన నాటి నుండి అమావాస్య వరకు పూజాక్రమంలో కేదారేశ్వరుని ఆరాధించవలెను. ధాన్య రాశి పోసి అందు పూర్ణకుంభము నుంచి 21 పర్యాయములు సూత్రమును చుట్టి పట్టు వస్త్రములతో దాన్ని కప్పి ఉంచి నవరత్నములు గాని సువర్ణము గాని ఉంచి గంధ పుష్పాజలతో పూజించాలి. దేవి 21 మంది బ్రాహ్మణులు రప్పించి వారి పాదములు కడిగి కూర్చుండబెట్టి యథావిధిగా ధూపదీప గంధ పుష్పాచతలతో పూజించి భక్ష్య భోజ్య నైవేద్యాలు కదలి ఫలాలు పనసలు ఆరగింపజేసి తాంబూల దర్శనం ఇచ్చి వారిని తృప్తిపరచవలను. ఈ తీరున వ్రతాచరించిన వారిని శివుడు అనుగ్రహించి మనోభిష్ట సిద్ధిని కలుగుతాయని గౌతముడు పార్వతికి వివరించాడు. గౌతమ మహర్షి చెప్పిన విధానాలను ఆచరించి కేదారేశ్వరుని వ్రతాన్ని నిష్ఠతో చేసింది. పరమేశ్వరుడు సంతుష్టురంగుడై ఆమె అవిష్టానుసారం తన మీద సగభాగం పార్వతికి అనుగ్రహించి అంత జగదాంబ సంతుష్టంగై తరంగమై భర్తతో నిజ నివాసము కైలాసమును కోరెను. కొంతకాలమున శివభక్త పాలైనడగు చిత్రాంగుడు నందికేశ్వరుడు వలన కేదారేశ్వర వ్రతము మహత్తును విన్నవాడై లోకమున దాన్ని వెల్లడి చేయి గోరి దివి నుండి భూమి తెగించి ఉజ్జాయిని నగరంలో ప్రవేశించి ఆ నగరాన్ని పరిపాలిస్తున్న రాజు వజ్రదంతునకు కేదార వ్రత విధానాన్ని వివరించాడు. వజ్రదంతు ఆ వ్రతమును ఆచరించి శివానుగ్రహంతో సార్వభౌముడయ్యాడు. ఆ తదనంతరం ఉజ్జాయిని నగరంలో గల వైశ్యునకు పుణ్యవతి భాగ్యవతి అను 2 కుమార్తెలు గలరు. వారు ఒకనాడు తండ్రిని చేరి జనక మాకు కేదార వ్రతం చేయుటకు అనుజ్ఞ నిమ్మని అడిగారు. అందుకు అతను బిడ్డలారా, నేను దరిద్రుడును, సామాగ్రులను సమకూర్చగల పాటివాడును కాను, మీరు ఆలోచనను మానుకోండని పలికెను. అందుకు వైశ్యపుత్రికలు నీ ఆజ్ఞయే మాకు ధనము అనుజ్ఞ నీయవలసిందని కోరుకున్నారు. వారిరువురు ఒక వటవృక్షం కింద కూర్చొని తోరము కట్టుకుని పూజను భక్తితో చేసుకున్నారు. మహేశ్వరుడు వాళ్లకు పూజ సామాగ్రిని అనుగ్రహించాడు. వారు కల్పోక్తముగా వ్రతమాచరించారు. శివుడు సాక్షాత్కరించి వారికి ఐశ్వర్యములు సుందర రూపములు ప్రసాదించి అంతర్హితుడయ్యాడు. ఆ వైశ్యపుత్రికలు యుక్త వయసు వచ్చింది. సౌందర్య సోయగం కలిగి ఆ వైశ్యపుత్రికల్లో పెద్ద ఆమె పుణ్యవతిని ఉజ్జాయిని నగర మహారాజు చిన్నామ భాగ్యవతిని చోళగోపాలుడు వివాహం చేసుకున్నారు. వారి తండ్రియగు వైశ్యుడు ధనధాన్య సమృద్ధితో రాజభోగాలతో పుత్రులను పొంది సుఖముగా జీవిస్తున్నాడు. మరి కొంతకాలానికి చిన్న కుమార్తె భాగ్యవతి ఐశ్వర్య మదోన్మత్తురాలై కేదారవ్రతాన్ని మరిచిపోయింది. అందువల్ల ఈశ్వరానుగ్రహం కోల్పోయింది. ఆమె భర్త ఆగ్రహానికి గురైంది. ఆమె భర్త ఆమెను కుమారుని రాజ్యం నుండి వెలగొట్టి వేశాడు. ఆమె పడరాని పాటలు పడి ఒక బోయవాని ఇంట ఆశ్రయం పొందింది. ఒకనాడు ఆమె తన కుమారుణ్ణి చేరబిలిచి, నాయన, నీ పెద్ద తల్లి ఉజ్జాయినీపురం మహారాణి, ఆమె వద్దకు వెళ్ళి మన దీనస్థితిని వివరించి ఆమె సహాయమార్జించి తీసుకుని రావాల్సిందని చెప్పి పంపించింది. అతడు ఉజ్జాయిని వెళ్ళి తన దుస్థితిని వివరించాడు. ఆమె కొంత ధనమిచ్చి కుమారుణ్ణి సాగనంపింది. అతను తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో మహేశ్వరుడు చోరుని రూపంలో వారిని అడ్డగించి అతని వద్ద గల ధనాన్ని కొల్లగొట్టాడు. అతడు జరిగిన దానికి మిక్కిలి విచారించి మరలా పెద్ద తల్లి వద్దకు వెళ్ళి జరిగిన సంగతి వివరించాడు. ఆమె మరలా కొంత ధనాన్నిచ్చి పంపించింది. ఈ పర్యాయం కూడా మార్గ మధ్యంలో చోరు రూపుడైన శివుడు
శివుడు ఆ సొమ్మును తీసుకుని పోయాడు. మరలా అతడు పెద్ద తల్లి వద్దకు బయలుదేరగా అంతర్హీన నుండి ఈశ్వరుడు, ఓయి, నీవు ఎన్నిసార్లు నీ పెద్ద తల్లిని నడిగి సొమ్ము తెచ్చుకున్నా నీ తల్లి కేదార వ్రతమును మానేసిన కారణంగా ఆ సొమ్ము నీకు దక్కదని హెచ్చరించాడు. ఆ మాటలు విన్న అతడు తిన్నగా పెద్ద తల్లి వద్దకు వెళ్ళి తాను విన్న మాటలను తెలియజేశాడు. అప్పుడు ఆమె బాగా ఆలోచించి అతని చేత కేదారవ్రతం చేయించి డబ్బు ఇచ్చి పంపించింది. తల్లితో కేదారవ్రతం చేయవలసినదిగా చెప్పమన్నది. అతడు ఆ ప్రకారం తల్లి వద్దకు వెళ్ళి పెద్ద తల్లి ఇచ్చిన సొమ్మునిచ్చి వ్రతం చేయవలసిందని పెద్దమ్మ చెప్పిన మాటలను చెప్పాడు. గుర్తు కలిగిన భాగ్యవతి భక్తితో కేదార వ్రతాన్ని చేసింది. ఆమె భర్త నుండి మంది మార్గములతో వచ్చి ఆమెను కుమారుణ్ణి రాజధాని తీసుకుని వెళ్ళాడు. భాగ్యవతి ప్రతి సంవత్సరం కేదారవ్రతం చేస్తూ శివానుగ్రహం పొంది సుఖశాంతులతో సౌభాగ్య సంపదలతో జీవిస్తున్నది. ఎవరు ఈ కేదారేశ్వర వ్రతమును నియమ నిష్టలతో కల్పోక్తముగా చేయుదురో, ఎవరైనా ఈ కథ చదివినా విన్నా అట్టి వారి ఎట్టి కష్టములు లేని వారై సుఖముగా జీవించి అంత్యమున శివ సాన్నిధ్యం పొందుదురు. కేదారేశ్వర వ్రతం సమాప్తం.